dream job ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అస్వస్థతకు గురవడం, ప్రమాదం జరగడం, ఆ తర్వాత ఇండియాకి రావడం, వారి వైఫ్ తిరుమలకు వెళ్ళడం ఇవన్నీ చూసాం. పరామర్శలన్నీ కొనసాగాయి. అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి సంబంధించి ఆయన కనీసం ట్వీట్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, దీనికి సంబంధించి స్పందించలేదని ఒకవైపు కామెంట్లు వచ్చిన నేపథ్యంలో అనూహ్యంగా నిన్న సాయంత్రం అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. మనతో మాట్లాడేందుకు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి బాబు పరిస్థితిని చూసి కొంత అక్కడ మాట్లాడి కలిసి వచ్చినట్టుగా ఒక వార్త బయటికి రావడం జరిగింది. కానీ ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. అఫీషియల్ స్టేట్మెంట్లు ఇరు పక్షాల నుంచి కూడా రాలేదు. ఎలా చూడొచ్చు అంటే ఏది మాట్లాడినా, ఏది బయటకి రిలీజ్ అయినా ఏదో ఒక వివాదం అవుతుంది అని బహుశా అనుకున్నారేమో. ఎందుకంటే మనం ఒక 4-5 రోజుల క్రితం కూడా డిస్కస్ చేసాం. మొత్తానికి అల్లుడిని మామ పరామర్శించాడు. ఇప్పుడైతే చిన్నోడు అల్లుడు అవుతారు కదా, మార్క్ శంకర్. మరి ఆ విధంగా చూస్తే కేవలం దానికి మాత్రమే పరిమితమైనట్టున్నారు. అందుకనే బయటికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఒకటి మీరు గమనిస్తే 2-3 అంశాలు ఉన్నాయి. లాస్ట్ టైం అల్లు అర్జున్ గారి సినిమా థియేటర్ ఉదంతం తర్వాత ఆయన అరెస్ట్ కావడం, ఆ తర్వాత మెగా ఫ్యామిలీ హుటాహుటిన అల్లు అరవింద్ గారి ఇంటికి వెళ్ళడం, పరామర్శించడం, నాగబాబు గారు వెళ్ళడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్కి రావడం. కానీ అల్లు అర్జున్ రిలీజ్కి సంబంధించి కోర్టులో సస్పెన్స్ నడవడం, సాయంత్రం వరకు క్లారిటీ రాకపోవడం, తర్వాత మళ్ళీ ఆయన అధికారిక కార్యకలాపాలకు ఆయన వెళ్ళిపోవడం, మరుసటి రోజు ఉదయమే ఆయన బయటికి రావడం అల్లు అర్జున్ గారు. వచ్చిన తర్వాత మళ్ళీ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళడం, ర్యాలీలు జరగడం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత చాలామంది సినిమా ప్రముఖులు అందరు రావడం, కొన్ని విమర్శల తర్వాత కొంత జాప్యం తర్వాత మళ్ళీ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం, తర్వాత నాగబాబు గారి ఇంటికి వెళ్ళడం, ఫ్యామిలీతో సహా అందరినీ పరామర్శించారు. అంటే మేమంతా ఒకటే అనే ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. కానీ తర్వాత ఏం జరిగింది? ఫోటోలు వచ్చిన తర్వాత నువ్వు కాలు పైకెత్తి కూర్చున్నావు, నువ్వు కనీసం కాళ్ళకి దండం పెట్టలేదు, ఒక పెద్ద ఆయనతో బిహేవ్ చేసే విధానం అనేది రకరకాల ట్రోలింగ్స్ వచ్చినాయి. అంటే ఎందుకో వాళ్ళ మధ్య ఒక గ్యాప్ సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతుందా అనే సందేహం కూడా కనిపిస్తుంది. కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరగవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనమే మాట్లాడాం, అందరూ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి దగ్గర నుంచి విజయవాడలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చివరికి ట్వీట్ చేశారు. చిన్నపిల్లాడికి జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి. ఎందుకంటే ప్రమాదం పెద్దదా చిన్నదా అని కాదు, విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది. అక్కడ ఒక చిన్నారి మరణం కూడా అందరిని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం అది. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు. అతను కోలుకుని వచ్చారనగానే కూడా అందరూ సంతోషించారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ట్వీట్ చేయకుండా ఎందుకున్నారు అనేది సందేహం వస్తుంది. చాలా క్లోజ్ ఫ్యామిలీ. నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి కోసం 2019 ఎలక్షన్స్లో ప్రచారానికి వెళ్ళినటువంటి వ్యక్తి అల్లు అర్జున్ కూడా. అంటే ఆ కుటుంబం మధ్య అలాంటి భేదాభిప్రాయాలు లేవు, మేమంతా ఒకటే అని. ప్రజారాజ్యం పార్టీ పెడితే ఆయన వెళ్ళాడు, క్యాంపెయిన్ చేశాడు. జనసేన పార్టీ పెడితే వెళ్ళాడు, క్యాంపెయిన్ చేశాడు. బహుశా ఈ 4-5 సంవత్సరాల్లో ఏదన్నా కొంత భేదాభిప్రాయాలు వచ్చి ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు కావచ్చు. వాటి వలన ఒకరితో ఒకరు పరామర్శించుకోవట్లేదా, పలకరించుకోవట్లేదు. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే చివరికి పుట్టినరోజుకి విషెస్ చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ఫాలో, ఇవన్నీ కూడా ప్రజలకు వాళ్ళు ఇస్తున్నటువంటి హింట్సే. ఎవరు ఇప్పుడు ఆయన అన్ఫాలో అవ్వాలా వద్దా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? మీరు నేను డిసైడ్ చేయం కదా. సో వాళ్ళే డిసైడ్ చేశారు. ఎందుకు అన్ఫాలో అయ్యారనగానే అక్కడ ఒక చర్చ మొదలవుతుంది. ఎందుకు ఇలా చేశారని అక్కడ ఒక చర్చ మొదలవుతుంది. సో ఆ బీజం ఇస్తుంది వాళ్ళే. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు, ఆయన కుటుంబం కొంత డిటాచ్మెంట్ పాటిస్తుంది అనేటువంటి సంకేతాలు. ఎలక్షన్స్ చివరి రోజు, ఎలక్షన్ క్యాంపెయిన్ టైం గడువు ముగిసే టైంలో అక్కడికి వెళ్ళడం అనే దగ్గర నుంచి మొదలైంది ఈ చిచ్చు అంతా. ఆయన వెళ్తున్నారని తెలియగానే వెంటనే అల్లు అరవింద్ గారు కొంత ఈ సమస్యను కొంత న్యూట్రలైజ్ చేయడం కోసం ఆయన పిఠాపురం వెళ్ళారనే చర్చ నడిచింది. తర్వాత పరిస్థితుల్లో కూడా మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవగానే సినిమా ఇండస్ట్రీ పెద్దలందరినీ లీడ్ చేసింది ఎవరు? అల్లు అరవింద్ గారే తీసుకెళ్లారు కదా. కానీ ఎందుకో ఇలా జరుగుతున్నటువంటి సంఘటనలు చూడగానే ఒక వేరే అభిప్రాయం వస్తుంది అనమాట. అంటే అంతకు ముందు కూడా ఇట్లాంటి ఒక వార్తలు వచ్చాయి అప్పట్లో, శ్రీరెడ్డి అంశానికంటే ముందు. బట్ అప్పుడు శ్రీరెడ్డి అంశం అప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి హత్తుకొని ఇద్దరు కలిసి మాట్లాడినప్పుడు ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఏం లేదు అని చెప్పేసి అంత సెట్ అయిపోయింది. బట్ ఇప్పుడు కూడా అలాంటి ఒక వివాదం లాంటిది పరిస్థితి వచ్చింది, బట్ ఇంకా సెట్ కావట్లేదు అంటే జరుగుతున్న ఘటనలో ఇప్పుడు
ఇదే ఉంది. ఉదాహరణకి క్యాన్వాసింగ్ కార్యక్రమం అయిపోయిందని అనుకున్నారు అందరూ. సరే వాళ్ళు గెలిచేశారు, వీళ్ళు గెలిచేశారు, ఎవరికి వాళ్ళు వెళ్ళి విషెస్ చెప్పుకున్నారు. ఇండస్ట్రీ తరఫున చాలామంది పెద్దలు వెళ్ళారు, చాలామంది సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈయన సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు, ఉప ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్నందుకు. అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది కదా, జానీ మాస్టర్ అరెస్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఒక కథ వచ్చింది. ఆ సినిమా షూటింగ్లో జరగడం అనేది, పుష్ప 2 సినిమా షూటింగ్లో జరగడం అనేది ఒకటి. తర్వాత సినిమాకి సంబంధించి ఆయన చేసినటువంటి నా ఆర్మీ కోసం ఎంతవరకైనా వెళ్తాను, ఈ డైలాగులు రిపీటెడ్గా మళ్ళీ అంటే ఇంటెన్షనల్గా చేస్తున్నారా అల్లు అర్జున్ గారు? సో ఆయన మనసులో ఏముందనే తెలియదు. బట్ అది జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళకు ఒక అవకాశం, ఒక ప్రేరేపణ అనేది జరుగుతుంది, ఒక కవ్వింపు అనేది జరుగుతుంది, ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఆయన వెళ్ళారు, ఫ్యామిలీతో కలిశారు, అంతా ఓకే. ఇప్పుడు వాళ్ళు బంధువులు, రక్త సంబంధికులు ఎవరు ఎవరన్నా కాదన్నా కానీ వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వీళ్ళు వెళ్లాల్సిందే, వీళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వాళ్ళు రావాల్సిందే, పిలుపులు ఉండాల్సిందే. ఏ కుటుంబంలోనే అదే కదా చెప్పేది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లో చెప్పినట్టుగా ఎన్నాళ్ళు బతుకుతావు, ఉన్నంతకాలం కలిసి బతకాలి, నలుగురితో నవ్వుతూ బతకాలని చెప్పారు కదా. అలా ఉండాలని అందరూ కోరుకుంటారు కదా. కాకపోతే ఏం జరుగుతుందంటే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక పసివాడు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మినిమం ఒక ట్వీట్ కూడా చేయలేనంత తీరిక లేని పరిస్థితిలో ఉన్నారా అల్లు అర్జున్ గారు అనే సందేహం వచ్చిందో లేదా? ఆయన ఏమి మాట్లాడు, పెద్ద మనిషిగా మామూలుగా అయితే అల్లు అరవింద్ గారు ఎక్కడో దగ్గర రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఆయన కూడా ఎక్కడ రియాక్ట్ కాకపోవడం అనేది మళ్ళీ ఒక చర్చకి దారితీస్తుంది. ఒకవేళ వాళ్ళు నేరుగా ఫోన్ చేసి ఉండొచ్చు, అంటే బంధువులు కాబట్టి రెగ్యులర్ ఫోన్ చేసి మాట్లాడుకుండొచ్చు. అదే అందరికి బయటికి తెలియదు, అది బయటికి తెలియదు. అందరికీ మిగిలినటువంటి ఊహ అదే, ఓన్లీ ఏంటంటే మాట్లాడుకుని ఉంటారు కాబట్టి పెద్దగా వాళ్ళు పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి పబ్లిక్ తెలిసేలాగా ఏది చేస్తేనే. సో పబ్లిక్ లైఫ్ లో ఉంటే ఏంటంటే శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా మీరు ఎన్ని చేసినా ఎంత చేసినా మీ పర్సనల్ వ్యవహారాలతో మాకు సంబంధం లేదు. ఎప్పుడైతే మీరు పబ్లిక్ లైఫ్ లోకి వస్తారో ప్రతిదీ మేము అడుగుతాం, ప్రతిదీ మేము నిలదీస్తాం అన్నారు కదా. సో అదే తరహాలో పబ్లిక్ లైఫ్లోకి వచ్చినాక ఆ చర్చ అనేది ఉంటుంది. మొత్తం మీద అయితే ఫ్యామిలీలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. ఈ సంఘటన, ఈ సందర్భం ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం కాబట్టి వెళ్ళి పలకరించారు, కుటుంబ సమేతంగా పరామర్శించారనే సంకేతం అయితే ఇచ్చారు. ఆ ఫోటోలు అవి రిలీజ్ చేయకపోయినా కానీ వాళ్ళు కలిసి ఉండటమే కదా అందరూ కోరుకునేది. సో మెగా అభిమానులకు కూడా అది గుడ్ న్యూసే కదా, హ్యాపీ న్యూసే కదా. వేరే వేరే విషయాల్లో పోటీ ఉంటుంది. ఇప్పుడు సినిమా వెండి తెర మీద నువ్వు ఎక్కువ సినిమాలు, నీది ఎక్కువ రికార్డులు బ్రేక్ చేస్తా, నాది ఎక్కువ రికార్డులు బ్రేక్ చేస్తా అనే పోటీ ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే వేరే హీరోలతో అదే పోటీ ఉంది కదా. ఒకే కుటుంబం అయినంత మాత్రమే వీళ్ళ మధ్య పోటీ ఉండకూడదని అనుకోవడం కూడా అవివేకం అవుతుంది కదా. సో ఆ పోటీలో ఎవరు ముందు ఉంటారనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు, అది వేరే ఆస్పెక్ట్. బట్ కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేది ఇంకొక కోణం, ఇంకొక విధానం. దాన్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా మేమంతా ఒకటి అని ప్రజల ముందర చెప్పుకునే ప్రయత్నం చేయాలనేది వాళ్ళ. మోహన్ బాబు గారి కుటుంబం గురించి జాలి పడుతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా. ఏం జరిగింది అనేది పక్కన పడండి. మొన్నటి వరకు మోహన్ బాబు గారి మాట తీరు అది అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈరోజు అరే ఎందుకు ఇలా రోడ్డు పైన పెట్టుకుంటున్నారు అనేటువంటి సానుభూతి చూపిస్తున్నారు కదా. సో కుటుంబాలు ఎప్పుడు కూడా కలిసి ఉండాలి, బాగుండాలనే కోరుకుంటారు ఎవరైనా, అభిమానులైనా, ప్రేక్షకులైనా, ప్రజలైనా కానీ. సో దానికి తగ్గట్టుగా వ్యవహరించేటువంటి బాధ్యత ఆ కుటుంబాల్లో ఉండేటువంటి వ్యక్తుల సంస్కారం, వాళ్ళ హుందాతనం, వాళ్ళ వ్యవహార శైలి మీద ఆధారపడి ఉంటుంది. అంతవరకు మాత్రం చెప్పగలం. బహుశా ఏమన్నా ఈరోజు సాయంత్రానికి ఏమన్నా అఫీషియల్గా వీడియోస్ కానీ అఫీషియల్ రియాక్షన్స్ కానీ వస్తాయేమో చూద్దాం. మేబీ అసలు వ్యక్తిగతం కాబట్టి, ఇది వాళ్ళ పర్సనల్ కాబట్టి అసలు బయట కూడా చెప్పాల్సిన అవసరం లేకుండా పరామర్శిద్దాం అని చెప్పేసి అనుకున్నారేమో. అన్ఎక్స్పెక్టెడ్ గా బయటకు వచ్చి ఉంటుంది వార్త. అంటే ఇప్పుడు మీడియా, ఎందుకంటే వాళ్ళు అనౌన్స్ చేయలేదు, వెయ్యి కళ్ళతో కాపలా కాస్తూ ఉంటుంది. ఎక్కడ ఏం జరిగినా కానీ ఆ విషయం ఇంట్లో ఉన్న పని వాళ్ళ ద్వారా అయినా బయటకు వస్తుంది కదా. సో కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. సో కలిశారు, బాగున్నారు, ఒకరినొకరు పరామర్శించుకున్నారు, బాగున్నారు అనే సంకేతం అంతవరకు చాలు. వాళ్ళు అధికారికంగా రియాక్ట్ అయినా అవ్వకపోయినా కానీ ఒకవేళ రియాక్ట్ అయితే కనుక ప్రజలకు ఇంకా స్పష్టత వస్తుందని మాత్రం మనం చెప్పగలుగుతాం. రైట్ సార్. అది ప్రస్తుతం అల్లు అర్జున్ గారు నేరుగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి మార్క్ శంకర్ని పరామర్శించడం, ఈ ప్రమాదం తర్వాత జరిగినటువంటి వివరాలను కూడా సేకరించి కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడ పరామర్శించినటువంటి వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ వీళ్ళంతా ఒకటే, అందరూ ఎప్పుడు కూడా కలిసే ఉంటారు. వ్యక్తిగతంగా, కుటుంబంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఒకరికొకరు మేము ఉంటామనేటువంటి సంకేతాన్ని మరొకసారి కూడా ఈ ఇన్సిడెంట్ ద్వారా ఇచ్చినట్టయితే కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.